మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మోటకొండూరు మండలం మాటూరు గ్రామం. ఈ గ్రామానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ బలపరిచే అభ్యర్థిగా జనరల్ సిద్ధులు గారు బరిలో ఉంటున్నారు. ఇప్పుడే ప్రభుత్వ విప్ బీలేలే గారు ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ఈ కార్యక్రమాలకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి సంక్షేమ పథకాలు 2 సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చెందింది మాటూరు. సర్పంచ్ అభ్యర్థిగా సిద్ధులు గారిని గెలిపించినట్లయితే ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిద్దని చెప్పి ప్రభుత్వ విప్ ఐలే గారు చెప్పారు. అదేవిధంగా సిద్ధులు గారు కూడా యువకుడు, ఉత్సాహవంతుడు. ఈ గ్రామానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ బలపరిచే అభ్యర్థి. మరి సిద్ధులు గారిని గెలిపించినట్లయితే ఈ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఐలే గారి సమక్షంలో ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ఈ గ్రామాన్ని అభివృద్ధి పరుస్తా అంటారు. సిద్ధులు గారు చెప్పండి, ఎలా అనిపిస్తుంది గ్రామంలో తిరిగేటప్పుడు? ఎందుకంటే ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. ఒకవైపు ఆలేరు ఎమ్మెల్యే విస్తృత పర్యటన చేస్తున్నారు, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ గ్రామానికి సంబంధించి ఎలా సేవ చేయాలని ముందుకు వచ్చారు? గత ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి 2 సంవత్సరాలుగా వివిధ సంక్షేమ పథకాలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సన్నబియ్యం అయితేనేది, ఉచిత కరెంటు బిల్ అయితేంది, మహిళలకు ఫ్రీ బస్ అయితేంది, ప్రతి పథకం కూడా చాలా అర్థవంతమైన పథకాలు, ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పక్షాన సర్పంచ్ గా పోటీ చేసి ప్రజల్లో తిరుగుతుంటే అపూర్వమైన స్పందన ఉంది. నువ్వు పొద్దున్న లేస్తే మా ఇంటి ముందరనే ఉంటావు. ఏ కష్టమైన సుఖమైన పదవి ఉన్నా లేకున్నా ఇప్పటి వరకు మాకు అందుబాటులో ఉన్నావు. కాబట్టి నిన్నే గెలిపించుకుంటాం. ఎవరు ఎదుటి పార్టీ వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకునైనా సరే నిన్నే గెలిపించుకుంటాం. మా బిడ్డనైనా మీ సర్పంచ్ మా గ్రామానికి నేను గెలిపించుకుంటాం అని సంతోషంగా చెప్తున్నారు. సిద్ధులు గారు చూసినట్లయితే ఎన్నో పథకాలు 2 సంవత్సరాల్లో ఎన్నో కార్యక్రమాలు చూస్తున్నాం. ఇందిరా మిల్లే కావచ్చు, రేషన్ కార్డులే కావచ్చు, మహిళా శక్తి పథకాలే కావచ్చు, ఉచిత కరెంట్ కావచ్చు, గ్యాస్ సిలిండరే కావచ్చు, చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలు జరుగుతున్నాయి. మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ గ్రామానికి సంబంధించి మీరు బడుగు బలహీన వర్గాల కోసం గానీ, యువకుల కోసం గానీ ఇలాంటి కార్యక్రమాలు తీసుకునే అవకాశం ఉంది. ఇదివరకు కూడా ఎస్సీ కమిటీ హాల్లో సీసీ రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ పోయడం జరిగింది. ఇప్పుడు ఈ సమావేశంలో ఎమ్మెల్యే గారు ఎస్సీ కమ్యూనిటీ హాల్ మంజూరు చేస్తానని, ఎన్నికల తర్వాత మంజూరు చేస్తానని కూడా హామీ ఇవ్వడం జరిగింది. యువకులకు కూడా గ్రంథాలయం ఏర్పాటు చేసి వాళ్ళకి స్టడీకి సంబంధించిన మెటీరియల్ అన్ని అందుబాటులో ఉంచే విధంగా గ్రంథాలయాన్ని డెవలప్ చేస్తానని హామీ ఇస్తున్నాం. ప్రధానంగా చూస్తున్నట్లయితే గత ప్రభుత్వంలో అభివృద్ధి కుంటుపడిపోయింది. మాటూరు గ్రామం అభివృద్ధి జరగలేదు, రోడ్లు సరిగా లేదు, సీసీ రోడ్లు సరిగా లేవు, డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు. మొత్తాన్ని కూడా వ్యస్తవ్యస్తం అయిపోయింది. 2 సంవత్సరాలనే అభివృద్ధి జరుగుతుంది. మీకు ఓటేసినట్లయితే మీ గ్రామ ప్రజల కోసం మీరు ఎలాంటి హామీలు ఇస్తున్నారు, ఎలాంటి హామీలు వారు నెరవేరుస్తారు? ఈ ఎమ్మెల్యే గారు బీర్లయ్య గారు అయిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో సుమారు 25 లక్షల రోడ్డు సీసీ రోడ్లు పోయడం జరిగింది. ఇంకో 6 లక్షలు కూడా మంజూరు అయ్యడం జరిగింది. భవిష్యత్తులో ఇప్పుడు నేను సర్పంచ్ గా గెలిపిస్తే 100% 5 సంవత్సరాల్లో 100% సీసీ రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ కానీ, కుల సంఘాల భవనాలు కానీ, అదేవిధంగా ఇంపార్టెంట్ గా ఈ సెంటర్లో సెంటర్ లో ఒక అంబేద్కర్ విగ్రహం, ఇది బీసీ ఎస్సీల గ్రామం కాబట్టి ఒక అంబేద్కర్ విగ్రహాన్ని, జ్యోతిరావు పూలే విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా హామీస్తున్నాను. ప్రధానంగా సిద్ధులు గారు ఫైనల్ గా ప్రధానంగా ఎలాంటి సమస్యలు మీరు గుర్తిస్తారు? ఇల్లు తిరుగుతున్నారు, ఎందుకంటే సిద్ధులు గారు అంటే తెలియని వారు ఉండరు. ఇల్లు తిరుగుకుంటూ గ్రామ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రధానంగా ఎలాంటి సమస్యను గుర్తించారు? మొట్టమొదటిగా మీరు గెలిచిన తర్వాత ఏ సమస్యను పరిష్కరిస్తారు? ఇప్పుడు ఒక్కొక్కటిగా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఒక్కొక్క పథకాన్ని అమలు పరుస్తుంది. ఇంకొక కొందరు పెన్షన్ కావాల్సిన వాళ్ళు పెన్షన్లు అడుగుతున్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కావాలని అడుగుతున్నారు. ఇప్పుడు వచ్చే 2వ విడతలో, సంక్రాంతి తర్వాత 2వ విడతలో ఒక 20 ఇండ్లు మంజూరు ఇస్తానని ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పెన్షన్ త్వరలో వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్లు కూడా ప్రభుత్వం కొత్తవి మంజూరు ఇస్తే అందులో మన గ్రామానికి 100% అందరికి వచ్చే విధంగా నేను కృషి చేస్తాను. నా గుర్తు ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో మాటూరు గ్రామ సర్పంచ్ గా జనసిద్ధులు అయిన నా గుర్తు ఉంగరం గుర్తుపై గెలిపించి అఖండ మేరతో గెలిపించి గ్రామ అభివృద్ధికి తోడ్పడగలరని గ్రామ ప్రజలను సవినయంగా నమస్కారం. నా తరపున ఉన్న ప్యానెల్లో ఉన్నటువంటి వార్డు నెంబర్ 10 మంది, వార్డు నెంబర్ నాది ఉంగరం గుర్తు, 10 మంది వార్డు నెంబర్ తో పాటు అందరికి గెలిపించి గ్రామ అభివృద్ధి తోడ్పడగలని గ్రామ ప్రజలకు విన్నవిస్తున్నాను. చూస్తున్నాం, మాటూరి గ్రామం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ ఐలయ్య గారి సహకారంతోనే అభివృద్ధి చెందిస్తా. 2 సంవత్సరాల్లో ఎన్నో కార్యక్రమాలు చేశాను. ఇప్పుడు కూడా ఒక్క అవకాశం నాకు ఇచ్చి నా ఉంగరం గుర్తుపై ఓటేసినట్లయితే ఈ మాటూరును బంగారు మాటూరుగా మారుస్తా, మోటకొండూరు మండలంలోనే మాటూరును అద్భుత గ్రామంగా మారుస్తా అని సిద్ధులు గారు చెప్తున్నారు. అదేవిధంగా ఐలయ్య గారు కూడా అదే సమక్షంలో చాలా మందితో ఇక్కడ గ్రామంలో ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే కార్యక్రమాలు తీసుకొని ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాల కోసం చేస్తాను. అదేవిధంగా యువత కోసం, మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటాను. సిద్ధులు గారిని మాత్రం భారీ మెజార్టీతో గెలిపించినట్లయితే ఈ గ్రామాన్ని అభివృద్ధి పరుస్తా అని చెప్తున్నారు. ఇది ఇక్కడ కెమెరా అరుణ్తో శరత్, మాటూరు గ్రామం.